ఇప్పుడు అంటే మనమేమో మనకు తెలియకుండానే ఈ గతంలోనే జీవిస్తాం. గతంలో ఇది చేశానండి, గతంలో అది చేశానండి, మా వాళ్ళు ఇలా చేశారండి, అల్లవాళ్ళు ఇలా చేశారు. మన మాటలు ఎప్పుడు గతమే. అంటే మనం ఉమ్, డెడ్ లైఫ్ జీవిస్తున్నాం. బికాజ్ యువర్ లైఫ్స్ ఆర్ డెడ్ అన్నారు ఆయన. ఎందుకంటే ఉమ్, మైండ్ ఎప్పుడు ఇలాంటి గతంతో ఉన్నది గనక అది ఎవర్ ఫ్రెష్ గా ఎవర్ న్యూగా లేదు. అందువల్ల ఉమ్, మీకేమో పర్పస్ కావాలని అడుగుతున్నారు. అసలు ఉమ్, వెన్ దెర్ ఈజ్ లవ్, లవ్ అన్నది మీరు పెంపొందించుకుంటే రాదు. మీరు దానికోసం వెతుకుతే వచ్చేది కాదు అది. ఆ లవ్ అన్నది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా చూస్తున్నాం కదా, మనస్సు ఎప్పుడైతే మీకు థాట్స్ అన్నిటిని స్టిల్ అయినప్పుడే మీకు ఏమైనా అసలైనటువంటిది ఆ ప్రేమ ఉంటుంది. అది ఉన్నప్పుడు మీకు ఇంకా లక్ష్యము ఏమి ఆ రిలేషన్షిప్ లో ప్రేమ లేకే కదా మనం అందరం ఇలా ఉన్నాం. అవును, అది అవును. అలాగా మనం ఎందుకని ఆ గతంలో ఉంటున్నామంటే మనం ప్రెసెంట్ లో ఉండడం మనకి అంటే ప్రెసెంట్ లో ఉన్న ఆనందం మనకు తెలియట్లేదు. గతంలో ఉన్న ఉమ్, విషయాలన్నీ ఇప్పుడు ఒక ప్రెసెంట్ లో మనం ఎంతో ఒక జ్ఞాన గని దగ్గరికి వెళ్ళి గతంలో నేను ఇచ్చేసాను అది చేసాను మా వాళ్ళు ఇంత వీళ్ళు వీళ్ళంతా అవన్నీ చెప్తున్నాం అంటే హౌ ఫూలిష్ ఇట్ ఈస్. అవునా కదా? ఉమ్, అంటే అవును. మనం ఏంటంటే ప్రెసెంట్ లో ఉన్న మహాత్ముడి నుంచి మనం తెలుసుకోకుండా వీ హ్యావ్ బీన్ ఉమ్, ఎంకరేజింగ్ ద ఫాల్స్ అయి మనలో ఫాల్స్ అయిని వాళ్ళలో ఫాల్స్ అయిని ఎంకరేజ్ చేస్తున్నాం. ఈ విధంగా ఉమ్, వీ హ్యావ్ బీన్ వేస్టింగ్ అవర్ ఉమ్, టైం అదర్స్ టైం కదా. ఈ ఫాల్స్ అయి వల్ల ఎంత నష్టం చెప్పండి. ఉమ్, అంటే అవును. ఇమేజ్ అంటారు కదా, ఉమ్, ఊహాత్మక చిత్రంలో నేను ఇంత నేను అంతా అన్నది ఊహాత్మక చిత్రమే, దానికి అస్తిత్వం లేదు. ఆ ఇమేజ్ మేకింగ్ లో ఉమ్, మనుషుల జీవితం అంతా గడిపేసి నిస్పృహ పాలైపోతారు. ఎవరైనా ఉమ్, వాళ్ళని అంతగా చూడలేకపోతే డిప్రెస్ అయిపోతారు. ఎవరంతా అది. ఆ విద్యానేనా అసలు ఉమ్, నేనేది అనంతమైనటువంటి ఆత్మతత్వానికి గొప్ప గౌరవాలు అక్కర్లేదు. అదే వైభవోపేతమైంది కదా. ఈ ఆ, మిథ్యానికి దాసోహం చేస్తూ బతికేస్తున్నాం. ఉమ్, దాన్నే ఉమ్, ఉమ్, కృష్ణమూర్తి గారి ఇమేజ్ అంటారు. ఇమేజ్ లో ఉమ్, జీవించడం వల్లే మనం నిస్పృహల దారికి వెళ్ళిపోతున్నాం. ఉమ్, మనం ఎప్పుడు ఉమ్, రియాలిటీ చూడం, ఇమేజ్ నే చూసుకుంటున్నాం. అవును. అది. ఉమ్, ఉమ్, ఆ ఇమేజ్ వల్లే కదా మనం ఎప్పుడు కూడాను ఈ గతం గతం గత వైభవాలు చెప్పుకుంటాం. అంటే ఉమ్, ఉమ్, ప్రెసెంట్ లో ఇమేజ్ శూన్యంగా ఉంది, సో గతానికి వెళ్తాం. ఉమ్, నేను ఒకప్పుడు అదే ఆలోచిస్తుంటానమ్మా, నువ్వు గత జన్మలో ఇది అని అంటుంటే ప్రెసెంట్ నేను ఎందుకు అనుకోరని అడిగేదాన్ని చిన్నప్పుడే. ప్రెసెంట్ లో కదా ఉమ్, మనకు కావాల్సింది. అవును. గతంలో ఎంత మహర్షిని అయితే నేనేమిటి, ప్రెసెంట్ లో నేనేంటి అన్నది ముఖ్యం. అది కరెక్ట్. ఉమ్, గతం కూడా ఒక ఉమ్, లోడే ఒక రకంగా. అది. ఉమ్, ఉమ్, ఈ విధంగా మనం ఆల్వేస్ వీ హ్యావ్ బీన్ వేస్టింగ్ అవర్ టైం విత్ ద పాస్ట్. ఒక రకంగా ఉమ్, ఆలోచించండి, మన మన ఉమ్, చుట్టూరా పండితులు ఉన్నారు, మనమేమో జీరో కదా. ఉమ్, లాభం ఏమిటి? ఉమ్, 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 మన తాత ఉమ్. పండితుడు, మన ముత్తాత పండితుడు, మన ముత్తాత తాత పండితుడు, మన తండ్రి పండితుడు, మన బ్రదర్స్ పండితుడు, మన అల్లుడు పండితులు. నేనేమో జీరో కదా. అది. అవునండి. ఏమంటారు? అవును, నిజమే. అందుకే పండిత పుత్ర పంచుంటా. అందువల్ల వాట్ అయ్యాం అదేమి హెరిడిటరీగా వస్తుందా జ్ఞానం అన్నది ఎక్కడైనా? వంశపారంపర్యంగా రాదు కదా. అవును, ఏమిటి వస్తుంది? అవును. పుస్తక జ్ఞానం. పుస్తకాలు చదివారు. చూసాడు. కానీ రియల్ జ్ఞానం వంశపారంపర్యం కాదే, ఎవడో ఒకడు ఉంటున్నాడు వంశంలో కదా. ఆ, అందువల్ల మనం అవును. ఎప్పుడూ అసత్యంలోనే జీవిస్తాం, సత్యంలో జీవించట్లే. ఉమ్, ఉమ్, ఇప్పుడు రమణ మహర్షి అన్నట్టే కృష్ణమూర్తి గారు కూడా ఆల్వేస్ ఇన్ పాస్ట్, పాస్ట్ లోనే మీరు గతంలో జీవించుతున్నారు, ప్రెసెంట్ ని వేస్ట్ ఉమ్, చేస్తున్నారు, వృధా చేస్తున్నారు కదా. ఉమ్, 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 అంటే తెలుసో తెలియకో మైండ్ మైండ్ పనిచేస్తోందంటే మైండ్ ఎప్పుడు గతమే ఉమ్, కదా. మనం మైండ్ లెస్ గా ఉన్నప్పుడే అనంతత్వంలో ఉంటాం. అవును. దానికి అన్ని రకాల ఏంటి ఇమేజెస్, వాళ్ళ కోసం ఒక ఇమేజ్ ఉంటుంది, మన కోసం ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ని ప్రేమించడంలో ప్రేమే లేదు అక్కడ. ఉమ్, ఉమ్, ఊహాత్మక చిత్రాలే ఉన్నాయి, ఆ యథార్థం లేదు అక్కడ. ఉమ్, ఉమ్,
ఉమ్. ఇంకేమైనా చెప్తారా? అదేనండి, ఇంకేం. అంటే మనం అది గ్రహించాలి. నేను చెప్పండి. ఏం లేదు, ఇంకా ఇదే నేను చెప్పేది, ఇంకేం లేదు అండి. మీరు చెప్పిందే ఆలోచిస్తున్నాను, అదే అంతే. ఇప్పుడు చూడండి, మా అమ్మాయి గొప్పదండి, ఎంత మంచిదండి, మా అబ్బాయి ఎంత వాడండి, మా అల్లుడు ఇంత వాడు, ఏమిటి లాభం? ఇమేజ్, మన మనసులో ఇమేజ్, పాస్ట్ లో అది ఉమ్, ప్రెసెంట్ వాట్ కదా. ఆ ఇమేజ్ ఉమ్, లో చూడడం అవును. వల్ల మనం మన వాళ్ళని మనం అర్థం చేసుకోం. వి ఓన్లీ సీ ద ఉమ్, ఇమేజ్. అదే కృష్ణమూర్తి గారు ఉమ్, అంటారు, అదే రమణ మహర్షి కూడా. అంటే ఆ ఊహాత్మక చిత్రాల్లోనే మనం జీవిస్తున్నాం. వాళ్ళు రియల్ గా ప్రెసెంట్ లో డిఫరెంట్ గా ఉంటారు ఉమ్, కదా. అవును. మనం అవును. ఒక ఎస్టాబ్లిష్డ్ పిక్చర్ పెట్టేస్తాం అందరి కోసం, అండ్ అదే మనకి అలవాటు అయిపోయింది. ఉమ్, అదేదో కాంక్రీట్ గా ఉమ్, ఉప్పుతో చేసిన ఫిగర్ లాగా వాళ్ళు అలా మారకుండా ఉంటారా? మార్పు అన్నది ఉమ్, ప్రకృతిలో పరమ శాశ్వతమైంది. మార్పు ఒక్కటే, క్షణక్షణం మారుతూనే ఉంటుంది స్థితి. ఉమ్, ఉమ్, మనం హ్యాబిచ్యుయేట్ అయిపోతున్నాం అలాగ పాస్ట్ లోనే జీవించడానికి. దానివల్లే మనం ఉమ్, యథార్థానికి దూరంగా ఉంటాం. ఉమ్, అందుకే ఆ పాస్ట్ వదిలేసి వేస్తే అంటే ఏంటి, మనస్సు నిశ్చలం అయితేనే అసలైన యథార్థంలో ఉండగలం. ఉమ్, మీరు చదువుతున్న ఆ, ఏమిటది ఆ పుస్తకం, ఆ కోర్సు, ఉమ్. మధ్వాచార్యులు అదేంటి? అలాగే ఉంది కదా. మధ్వాచార్య. ఉంటుందండి, అవును. ఇలాగే ఇలాగే ఉంటుంది. చెప్తుంటారా, మనస్సు అవును. వల్లే ఉమ్, అంత సత్యంత చూసుకోలేకపోతున్నాం అని. ఉంటుందండి, ఉంటుంది. ఓకే అండి. నేను రేపు ఆ, వస్తాను కానీ ఇప్పుడు దీనికి అంటే మీరు రికార్డ్ ఆపేయండి, ఆ, రికార్డ్ ఆపేయండి. చెప్పండి.